హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిప్రస్. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఫాస్ట్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే డైలీగా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీకు కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ డైలీ పెట్టి ఎడిటింగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు ఈజీగా ఎడిటింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆయిల్ పెయింట్ ఫోటో ఎడిటింగ్. ఓకే, సో మీరు చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు ఆయిల్ పెయింట్ ఫోటో ఎడిటింగ్ ఇలా చేయాలి అలా చేయలేంది. సో అవన్నీ లీవ్ చేయండి. సో ఈ వీడియోతో నేను మీకు పూర్తి డీటెయిల్ క్లారిటీ అయితే ఇస్తాను. చాలా నీట్ అండ్ సింపుల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఫోటో ఎలా చేసినది అయితే నేను మీకు ఇప్పుడు ఫుల్ ట్యూటోరియల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. దానివల్ల వీడియోకి రీచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అనే యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళి స్కెచ్ బుక్ అని అయితే డౌన్లోడ్ చేయండి. ఇలా పెన్సిల్ సింబల్ ఉన్న యాప్ అనమాట. సో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫోన్లో. 101 MB ఇలా అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇలా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, న్యూ ఫ్రమ్ ఇమేజ్. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక ఇన్స్టాగ్రామ్ సైజ్ అయితే తీసుకున్నా. నేనైతే ఒక వైట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, సో చూసారు కదా ఈ విధంగా వైట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ డబుల్ లేయర్ లాస్ట్ నుండి సెకండ్ డబుల్ లేయర్ పైన క్లిక్ చేసి ఒక ప్లస్ ఒక డూప్లికేట్ లేయర్ అనేది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నేను చాలా నీట్ అండ్ క్లారిటీగా అయితే వినండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఫోర్త్ టూల్, అది క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఇమేజ్. సో మీరు ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో మీకు పిఎన్జీ ఎలా చేయాలో తెలియకపోతే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వీడియో అయితే ప్రొవైడ్ అయితే చేశా. సో ఆ వీడియో అయితే చూడండి, పిఎన్జీ ఎలా ఫామ్ చేయాలి ఎలా మేక్ చేయాలని చాలా ఈజీగా ఉంటుంది. సో అందరికి తెలుసు అనుకుంటా పిఎన్జీ ఎలా చేయాలనేది. ఓకే, సో ఇప్పుడు ఒక పిఎన్జీ అయితే యాడ్ అయితే చేస్తున్నా. సో ఈ పిఎన్జీని అయితే నేనైతే యాడ్ చేస్తున్నా. చూసారు కదా, రైట్ క్లిక్. ఒకవేళ మీరు ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ అనే ఇలా యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక చూసారు కదా ఈ పక్కన ఈ పర్సన్ అయితే ఉంది కదా, సో అది ఎలా తీయలేనిది అయితే చూపిస్తా. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, హార్డ్ ఎరేజర్ సాఫ్ట్ ఎరేజర్ అని ఉంటుంది. సెకండ్ లెగెన్సీ అని ఉంది కదా, ఆ టూల్ మీదకి వెళ్ళండి. ఓకే, సో సెట్టింగ్స్కి వెళ్ళండి, అమౌంట్ ఎరేజ్ అండ్ సైజ్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. సో క్లోజ్. సో ఇలా జూమ్ చేసి ఇప్పుడు ఎరేజ్ అయితే చేసేయచ్చు మీరు సింపుల్గా. సో ఈ విధంగా అలా మీరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా వేరే విధంగా కావాలన్నా సరే ఎడోబ్ స్పార్క్ అని అయితే ఉంటుంది. సో అది క్రోమ్ అనమాట, మీకు లాగిన్ అయితే అడుగుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా పిఎన్జీ అనేది అయితే రెడీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో అది అందరూ యూజ్ చేయండి. మ్యాక్సిమం క్రోమ్లో సజెస్ట్ అయితే చేస్తున్నా. ఎడోబ్ స్పార్క్ ఆటోమేటిక్గా ఫుల్ హెచ్డి పిక్ అనేది అయితే కన్వర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేకపోతే ఇప్పుడు నేను హార్డ్ ఎరేజర్తో రబ్ చేసినట్టుగా మీరు పిఎన్జీ ఫామ్లో ఇలా సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయితే చేయండి. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేశాక ఒక పిఎన్జీ ఫామ్ అనేది అయితే మీకైతే రెడీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ పెన్సిల్ టూల్స్ అయితే ఉన్నాయి కదా, అది క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేశాక లైబ్రరీకి అయితే రండి. ఇక్కడ చాలా పెన్సిల్ టూల్స్ అయితే ఉంటాయి. సో మీరు అవేం పట్టించుకోకుండా లాస్ట్ నుండి థర్డ్ ఆర్టిస్ట్ అని ఉంది కదా, అందులోకి వచ్చి ఈ టూల్ సాల్టీ వాటర్ కలర్ అయితే ఉంటుంది. ఆ టూల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సైజ్ అనేది మీకు నచ్చిన స్ట్రెంత్ అనేది అయితే ఇవ్వండి. కొంచెం బిగ్ ఒక 240 230 అయితే ఇస్తున్నా అండ్ ఫ్లో కొంచెం డిక్రీజ్ అయితే చేస్తున్నా 35 ఇలా. ఓకే, స్ట్రెంత్ 85 75. ఓకే, సో ఈ రేంజ్లో అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇప్పుడు ఒక బ్లూ కలర్ అనేది అయితే నేనైతే అప్లై చేస్తున్నా. సో కలర్ సెలెక్షన్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో ఈ టూల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, దాన్ని మీరు బ్లూ కలర్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆ బ్లూ కలర్ అనేది నేను టోటల్ ఎడ్జెస్ చూసారు కదా, ఇక్కడ మీకు ఇలా అనగానే జస్ట్ ఇలా ట్యాప్ అవ్వగానే మీకు మొత్తం అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన పోర్షన్లో మీరు బ్లూ కలర్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ అగైన్ వచ్చేసరికి ఇదే క్లిక్ చేయండి మిడిల్ టూల్. సో అక్కడ బ్లూ కలర్ నుండి ఇంకో కలర్కి అయితే షిఫ్ట్ చేస్తున్నా. సో నేను ఎల్లో కలర్ క్లిక్ చేస్తున్నా. ఎల్లో కలర్ క్లిక్ చేసి సేమ్ అలానే అప్లై అయితే చేస్తున్నా. సో ఈ విధంగా టోటల్గా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకో కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు, రెడ్ కలర్.
సో ఈ రెడ్ కలర్ అనేది మీరు టోటల్గా ఈ విధంగా, సో ఈ విధంగా మీరు రెడ్ కలర్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ అలా లైట్గా ఒక ఇస్తే మీకు ఆ కలర్ కూడా అయితే వస్తుంది. ఓకే, సో అలానే ఇంకో టూల్ ఆ రెడ్ కలర్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకో గ్రీన్ కలర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్పార్కిల్ కలర్స్ అనేది అయితే ఈ విధంగా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అప్లై చేసుకున్నాక ఇంకా నేను షర్ట్ ఎల్లో కలర్ ఉండడం వల్ల బ్లూ కలర్ కొంచెం ఎక్కువ అప్లై చేద్దాం అనుకుంటాను, దానివల్ల సూట్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా కలర్స్ అనేవి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీకు వాటి యొక్క కలర్ తగ్గించుకోవాలన్నా సరే ఒపాసిటీలోకి వెళ్ళి ఇలా తగ్గించుకుంటే కలర్ అయితే తగ్గుతుంది. ఓకే, అండ్ హెచ్ఎస్ఎల్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు కలర్స్ అనేవి అయితే మార్చుకోవచ్చు. చూసారు కదా ఎలా మారుతున్నాయి కలర్స్ అనేవి, ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్. సో నాకు ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎస్, సో ఇది కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంది కదా, సో డన్ అయితే చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మీరు కలర్స్ అనేవి చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వరకు వన్ పోర్షన్ అయితే రెడీ అయితే అవుతుంది. సో మీకు అంతగా కాకపోతే క్రోమ్ నుండి వచ్చేసరికి మీరు ఆయిల్ పెయింట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా యాడ్ చేయాలని కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడ పెన్సిల్ కట్ అని ఉంది కదా, సో ఇంపోర్ట్ ఇమేజ్. సో నేను మీకు ఆయిల్ పెయింట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. సో చూసారు కదా ఈ విధంగా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది అయితే బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అది మనకి ఇప్పుడు వద్దు కాబట్టి సో మీకు ఒరిజినల్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. ఓకే, సో ఈ విధంగా కలర్ అనేది అయితే అడ్జస్ట్ అయితే చేయండి. సో అగైన్ ఇక్కడ మనకి బాడీ పైన అయితే కొంచెం ముందున సో ఈ పిక్ మీద క్లిక్ చేసి ఇంకో డూప్లికేట్ లేయర్ అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో అది పిక్ పైన అయితే యాడ్ అయితే చేయండి. యాడ్ చేశాక పెన్సిల్లోకి వెళ్ళి సాల్టీ వాటర్ కలర్ అయితే ఉంది కదా, సో అక్కడ జస్ట్ షర్ట్ మీద కొంచెం లైట్గా ఈ విధంగా అయితే అప్లై అయితే చేయండి. హ్యాండ్ మీద తీసేస్తాను. సో పిక్ పర్ఫెక్ట్గా లేదు, బట్ ఎక్స్ప్లెనేషన్కి ఈ విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు ఆఫ్ ద ఎడిటింగ్ అనేది అయితే రెడీ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఫేస్ అనేది కొంచెం స్మూత్నెస్ అనేది అయితే లుక్ అయితే రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకో డూప్లికేట్ లేయర్ అనేది అయితే చేస్తున్నా. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే వైట్ లేయర్ అయితే వస్తుంది కదా, సో అది క్లిక్ చేశాక అది లీవ్ చేయండి ఒక సైడ్కి. ఇప్పుడు మన ఒరిజినల్ పిక్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, పిఎన్జీ ఫామ్. సో ఈ పెన్సిల్ పైన క్లిక్ చేసి లైబ్రరీకి రండి. వచ్చాక స్మడ్జ్ రౌండ్ లిటిల్ బ్రష్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్లో 4 స్ట్రెంత్ 4 అండ్ సైజ్ అనేది మీరు పిక్ బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. సో 46 అయితే ఇస్తున్నా. సో 46 ఇచ్చాక మీరు పిక్ ఇలా ఈ విధంగా రబ్ అయితే చేయాలి. ఓకే, స్మూత్నెస్ అయితే చేయాలి మొత్తం టోటల్గా పిక్ మీద. సో అప్పుడే మీకు కొంచెం ఆయిల్ పెయింట్ స్టైల్ అయితే వస్తుంది. సో మొత్తం బాడీ మొత్తం ఎక్కడైతే స్కిన్ కనిపిస్తుందో అక్కడ మీరు ఈ విధంగా స్మడ్జ్ రౌండ్ లిటిల్ బ్రష్ అన్నంతా మీరు అరేంజ్ అయితే చేస్తుండాలి టోటల్గా. సో గైస్ మీకు ఇంకా ఎడిటింగ్ వీడియోస్ కావాలి నేర్చుకోవాలంటే మాత్రం మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసారు కదా ఈ పింపుల్స్ కూడా ఉన్నా సరే సింపుల్ అండ్ ఈజీగా రిమూవ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ అలా అరెస్ట్ చేస్తే. సో మీకు కానీ ఫోటో ఎడిటింగ్స్ కావాలన్నా సరే ఆయిల్ పెయింట్ ఫోటో ఎడిటింగ్స్ ఇంకా మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేయండి. అండ్ ఫోటో ఎడిటింగ్స్ కావాలన్నా సరే మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ర్యాష్ ఎడిట్స్ అని అయితే ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఈ విధంగా స్కిన్ ఎక్కడ ఉన్నా సరే ఇలా సింపుల్గా అరెస్ట్ చేస్తూ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అక్కడ సైజ్ కొంచెం డిక్రీజ్ అయితే చేయండి 20 ఇలా. సో డిక్రీజ్ చేసాక ఈ విధంగా నోస్ పని అయితే ఉంది. సో మీ పిక్ బట్టి అనేది అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో బట్ మీరు మొత్తం అప్లై అయితే చేయాలి ఫేస్ స్కిన్ మొత్తం. ఓకే, సో మీకు ఏమైనా మిస్టేక్ వస్తే ఇక్కడ ఈ డాట్ అని ఉంది కదా, ఈ బ్యాక్ వస్తే అది బ్యాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లిప్స్ మీద వీటి మీద కొంచెం సైజ్ అనేది అయితే డిక్రీజ్ అయితే చేయండి, దానివల్ల మొత్తం పింపుల్స్ పోవడం వల్ల ఫేస్ మొత్తం స్మూత్నెస్ అయితే అవుతుంది. ఓకే,
సో చూసారు కదా ఫేస్ అంతా స్మూత్నెస్ అయితే అయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్. సో అదే పెన్సిల్ పైన క్లిక్ చేయండి, లైబ్రరీకి అయితే వెళ్ళండి. అండ్ హెయిర్ అయినా అయితే ఇక్కడ టూల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసాక సైజు ఒక 9 అయితే ఇవ్వండి. ఓకే, 9 ఇచ్చాక సో మొత్తం హెయిర్ దగ్గరికి అయితే రండి. సో ఈ విధంగా మీరు హెయిర్ పైన అయితే అప్లై అయితే చేయొచ్చు. ఓకే, సో ఇదంతా ఒక కార్టూన్ స్టైల్లో అయితే వస్తుంది హెయిర్ పెయింట్ లాగా. సో ఇలా హెయిర్ ఎడ్జ్ మొత్తం లైట్గా అప్లై అయితే చేయండి. సో హెయిర్ అంతా నీట్ అండ్ క్లీన్గా అయితే వస్తుంది. ఓకే, సో మీరు ఈ కలర్స్తో అడ్జస్ట్ చేస్తే కలర్ అనేది అయితే హెయిర్ మీదకి అయితే వచ్చేస్తుంది. సో నీట్గా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే అరేంజ్ అయితే చేయాలి ఈ విధంగా. సో చూసారు కదా ఇప్పుడు హెయిర్ కొంచెం అదొక ఆయిల్ పెయింట్ లుక్ అయితే వచ్చింది. సో ఆ విధంగా హెయిర్ మీద మొత్తం ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫేస్ మొత్తం స్మూత్నెస్ అయితే అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మన స్కిన్ అనేది గ్లో అయితే అవ్వాలి. ఓకే, కొంచెం రియలిస్టిక్ లుక్ వచ్చేటట్టు. ఓకే, సో అగైన్ ఆ డబుల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. ఒక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం కదా, సో ఆ లేయర్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక అగైన్ బ్రష్ పైన క్లిక్ చేయండి, లైబ్రరీకి అయితే వెళ్ళండి. ఇలాగ సో ఇక్కడ లెగసీ పైన ఎయిర్ బ్రష్ అని అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్లో అనేది అయితే ఈ విధంగా ఇస్తున్నా. అండ్ సైజ్ కొంచెం డిక్రీస్ చేస్తున్నా. ఓకే, సో కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు బ్రైట్నెస్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నా, ఫ్లో డిక్రీస్ చేస్తున్నా. సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇలా చాలా కాన్సెప్ట్స్ అయితే ముందుకు వస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా ఎక్కడెక్కడ వైట్నెస్ ఇవ్వాలనుకుంటున్నారో అలా ఇవ్వండి, దానివల్ల చాలా లుక్ అయితే వస్తుంది ఫోటోకి మాత్రం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్. అండ్ ఇట్ సైడ్. ఓకే, సో ఇక్కడ ఫేస్ మీద కొంచెం ఓవర్ వైట్ అయితే అయింది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, ఒపాసిటీ అనేది అయితే డిక్రీజ్ అయితే చేయండి. ఓకే, సో డిక్రీజ్ చేసాక ఇక్కడ బ్లెండింగ్ పైకి రండి, లీనియర్ అండ్ యాడ్ అయితే క్లిక్ అయితే చేయండి. ఓకే, లీనియర్ అండ్ యాడ్ క్లిక్ చేయగానే మీకు అది ఇంకా వైట్నెస్ అయితే పెరుగుతుంది. ఓకే, సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది కదా. అగైన్ ఇంకో వైట్ లేయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇప్పుడు మనకు సెట్ అనేది కొంచెం గ్లో అయ్యేటట్లుగా అయితే కనబడాలి. ఓకే, సో ఇప్పుడు అదే ఎయిర్ బ్రష్ టూల్ అయితే క్లిక్ చేయండి, ఇంటూ క్లిక్ చేయండి. అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కర్వ్స్ అయితే ఉన్నాయి కదా, సెట్ ఈ లైన్స్. సో ఇక్కడ అడ్జస్ట్ అయితే చేస్తున్నా ఇలాగా. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక ఆ పిక్ అయితే క్లిక్ చేయండి, క్లిక్ చేసాక బ్లెండింగ్ నుండి సాఫ్ట్ గ్లో అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సాఫ్ట్ గ్లో క్లిక్ చేయగానే చూసారు కదా అదంతా లైటింగ్గా అయితే వస్తుంది. సో ఒపాసిటీ అనేది అయితే కొంచెం డిక్రీజ్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఈ నెక్ సైడ్ కొంచెం అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నా, గ్లో వచ్చేటట్టుగా. ఓకే, సో చూసారు కదా అక్కడ కొంచెం గ్లో అయితే వస్తుంది నీట్గా. సో ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు, దానివల్ల కొంచెం లుకింగ్ అయితే వస్తుంది, షాడో లుకింగ్ అనేది ఎల్లో కలర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనేది అయితే అప్లై అయితే చేస్తున్నాం. సో అగైన్ అదే ఎయిర్ బ్రష్ పైన క్లిక్ చేయండి, ఈ టూల్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ షాడో అన్న యాడ్ అయితే చేస్తున్నాం. ఓకే, సో ఇంకో డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేశాక ఈ బ్యాక్ సైడ్ అనేది మీరు ఇలా షాడో అనేది అయితే అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో సైజ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నాం. సో ఆ మిడిల్లో బ్లాక్ కలర్ అయితే అప్లై చేస్తున్నాం, దానివల్ల షాడో అనేది ఇంకా నీట్ లుకింగ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అప్లై అయితే చేయండి. అప్లై చేశాక దీని ఒపాసిటీ కూడా మీరు తగ్గించండి ఫ్రెండ్స్ లైట్గా. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ అనేది కలర్స్తో మిక్స్ అయితే అయింది కదా హెయిర్ అనేది. సో అక్కడ కూడా మనం హెయిర్ కలర్స్ అనేవి అయితే యాడ్ అయితే చేయాలి. సో అగైన్ డబుల్ స్వైప్ పైన క్లిక్ చేయండి, ఒక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో ఆ డూప్లికేట్ లేయర్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయితే మీరు సింపుల్గా క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, సెకండ్ ఆ బ్రష్ పైన క్లిక్ చేయండి, సేమ్ అదే హెయిర్ బ్రష్ పైన ఉంచండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కలర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ టూల్ ఉంది కదా అది క్లిక్ చేసి ఎయిర్, సో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, సో రెడ్ కలర్ పైన క్లిక్ చేసి జూమ్ చేయండి. జూమ్ చేసాక ఇక్కడ రెడ్ కలర్ అయితే అప్లై అయితే చేయండి లైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, సో అగైన్ ఈ టూల్ పైన క్లిక్ చేయండి. ఈ టూల్ పైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ అనేది అయితే పిక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్ అనేది లైట్గా ఈ విధంగా యాడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లూ కలర్ అయితే ఉంది కదా, సో బ్లూ కలర్ కూడా యాడ్ అయితే చేస్తుంది. సో 3 కలర్స్ యాడ్ చేయడం వల్ల పిక్కి అక్కడ కొంచెం కార్టూన్ టైప్ ఈ డిజైన్ అయితే వస్తుంది. ఓకే, సో చూసారు కదా ఎలా అయితే వచ్చిందో, సో ఈ విధంగా వస్తుంది. అండ్ దీనికి కూడా మీరు గ్లో అయితే ఇవ్వచ్చు, బ్లెండింగ్ మీదకి వెళ్ళి సాఫ్ట్ గ్లో. సో చూసారు కదా హెయిర్ కలర్ అనేది అయితే గ్లో అయితే అవుతుంది. సో ఇందులో కూడా మీరు పిక్ అనేది అయితే రెడీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా ఎక్స్ట్రాగా పిక్ని హైలైట్గా రెడీ చేద్దాం అనుకుంటే ఒక లోగో అనేది అయితే యాడ్ అయితే చేస్తున్నా. సో ఇంపోర్ట్ ఇమేజ్, సో అక్కడ నుండి పిక్సెల్ యాప్ నుండి ఒక లోగో, సో ఈ లోగో అనేది అయితే మీరు పిఎన్జీ ఫామ్లో అయితే రెడీ అయితే చేసుకున్నాం నా నేమ్తో. సో మీ నేమ్తో కూడా మీరు అక్కడ రెడీ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో రైట్ క్లిక్ అయితే ఇస్తున్నా అండ్ దాన్ని మన యొక్క ఇమేజ్ బ్యాక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. ఓకే, సో అది కూడా మీకు ఇప్పుడు కొంచెం గ్లో కావాలంటే సో ఈ పైన క్లిక్ చేయండి. ఆ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే క్లిక్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఇలా మొత్తం గ్లో వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో టోటల్గా ఆ ఏ పైన అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేస్తున్నా. సో ఆ ఇమేజ్ అనేది నియాన్ గ్లో టైప్లో అయితే వస్తుంది. సో అందుకే నేను ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. మొత్తం ఇలా అప్లై అయితే చేయండి. ఓకే, సో అప్లై చేశాక డబల్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఆ యొక్క నేమ్ అయితే ఉంటుంది కదా, సో ఆ నేమ్. ఓకే, సో ఆ నేమ్ పైన క్లిక్ చేయండి అండ్ నార్మల్ నుండి సాఫ్ట్ గ్లో ఇది కూడా. సో చూసారు కదా ఎంత నీట్గా గ్లో అయితే అవుతుంది. సో అక్కడ మీకు తగ్గట్టుగా మీ యొక్క ఇమేజెస్ అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో దీన్ని మీరు ఆటోమేటిక్గా లైట్ రూమ్లో కానీ ఎందులో కానీ ఎడిట్ చేసుకోగానే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఆయిల్ పెయింట్ ఫోటో ఎడిటింగ్ సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయగానే సేవ్ కరెంట్ స్కెచ్ అయితే క్లిక్ చేయండి. సో వీడియో నేస్తే పక్కా లైక్ చేయండి, ఇంకా బాగా నేస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బాగా నేస్తే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.